ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని ఆ పదవి నుంచి రాజీనామా చేయిస్తారా? ప్రధాని మోడీ కానీ, హోంమంత్రి అమిత్ షాలు కానీ ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించే నిర్ణయం తీసుకుంటారా? దానికి బీజేపీ పెద్దలు కానీ, ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఇతర ఆర్ఎస్ఎస్ కానీ, ఇతర సంఘాల నుంచి మద్దతు వస్తుందా? ఆ నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉంటారా? భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ ఇప్పుడు జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం నీట్ పరీక్షకు సంబంధించినటువంటి పేపర్ లీక్ కావడం, దాని మీద దానికోసం సంవత్సరాలు తరబడి సమయం, డబ్బులు ఇవన్నీ వెచ్చించి కష్టపడి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు అకారణంగా కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల వల్ల లీక్ కావడం వల్ల, నీట్ పేపర్ లీక్ కావడం వల్ల దాదాపు 14 మంది విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎవరు దీనికి కారణం? ఈ 14 మంది యువకులు, యువతలు తమ ప్రాణాలను పోగొట్టుకోవడానికి ప్రధాన కారణం ఎవరు అన్నది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. నీట్ పరీక్షని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది, విద్యాశాఖ ఆధ్వర్యంలో పరీక్ష జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పేపర్ తయారీ ఇదంతా కూడా పకడ్బందీగా జరగాల్సిన వ్యవహారం. కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించింది అన్నది ఇక్కడ కీలకమైన చర్చ. ఇంత ఉధృతంగా దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది ఒకవైపు. మరోవైపు ఇదివరకే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి యువత మొత్తం జంతర్ మంతర్ వేదికగా ధర్నాలు చేశారు, నిరసనలు చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం అది లెక్క లేకుండా పోయింది. దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది అన్న విమర్శలు అయితే భారీగా వినిపించాయి. తాజాగా ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్ చుంగ్ నిరాహార దీక్ష చేపట్టారు. జూన్ 28 నుంచి ఆయన నిరాహార దీక్షలు చేస్తున్నట్టు 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయనని పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం దిగజారింది. ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆయనని ఆసుపత్రికి తరలించారు. మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమీ ఇంతవరకు స్పందించలేదు. గత 20 రోజులుగా వాంగ్ చుంగ్ చేస్తున్నటువంటి నిరాహార దీక్ష సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక్క నిర్ణయం కూడా ప్రకటించలేదు, స్పందించలేదు కూడా అన్న చర్చ కూడా కీలకంగా ఉంది. ఎందుకు ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు అన్నది ఇక్కడ కీలకం. నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం, దానివల్ల 14 మంది విద్యార్థులు అకారణంగా భవిష్యత్తు కోల్పోవడము, వాళ్ళ ప్రాణాలు కోల్పోవడము, ఆ కుటుంబాలు రోడ్డున పడడం, దిక్కులేని వారిగా మారడం, ఎంతోమంది విద్యార్థులను మానసిక క్షోభకు గురి చేయడం. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద సోనం వాంగ్ చుంగ్ నిరాహార దీక్ష చేపట్టడం, దానికి కాక్రోచ్ జనతా పార్టీ సహకరించడం, యువత, మరి ముఖ్యంగా యువత దీనికి సహకరించడం, మద్దతు పలకడం, వామపక్షాలు, మానవతావాదులు, ప్రజాస్వామికవాదులు వీళ్ళంతా కూడా భారీగా మద్దతు తెలుపుతూ వస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కొంచెం కూడా దీని మీద స్పందించలేదు, మాట్లాడింది లేదు, తమ నిర్ణయాన్ని ప్రకటించింది లేదు అన్న చర్చ కూడా ఇక్కడ కీలకంగా ఉంది. గతంలో ఇప్పుడు ప్రస్తుతం సోనం వాంగ్ చుంగ్ చేస్తున్నటువంటి నిరాహార దీక్షని, గతంలో చేపట్టినటువంటి అన్నా హజారే చేపట్టినటువంటి దీక్షని, రెండింటిని పోలుస్తూ సోషల్ మీడియాలో భారీగా చర్చలు జరుగుతున్నాయి. మెయిన్ మీడియాలో కూడా చర్చలు జరుగుతున్నాయి. మేధావుల్లోనూ, అన్ని వర్గాల ప్రజల్లోనూ, రాజకీయ పార్టీల్లో కూడా ఇది చర్చగా మారింది. అన్నా హజారే అప్పటి యూపీఏ ప్రభుత్వం మీద ఒక యుద్ధం ప్రకటించారు. అవినీతికి వ్యతిరేకంగా ఆయన రంగంలోకి దిగాడు. లోక్పాల్ బిల్లు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన నిరాహార దీక్ష చేపట్టారు, కూర్చున్నారు. దాని వెనకాల బీజేపీ ఉంది, దానికి సపోర్ట్ చేసింది, అన్నా హజారేకి సపోర్ట్ చేసింది, మీడియా సపోర్ట్ చేసింది. ఆ ఉద్యమం నేపథ్యంలోనే కేజ్రీవాల్ బయటకు వచ్చారు, తెరపైకి వచ్చారు. తర్వాత ఆ పార్టీని స్థాపించారు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు, 2 దఫాలుగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇవన్నీ కూడా జరిగాయి. మొత్తం మీద అన్నా హజారే చేపట్టినటువంటి ఉద్యమానికి భారీగా సపోర్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ పెద్దలు కానీ, ఆ పార్టీకి అనుబంధ సంఘాలు కానీ మరి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు అన్నది ఇక్కడ కీలకమైన చర్చ.
అప్పట్లో అన్నా హజారేకి మీడియా భారీగా సపోర్ట్ చేసింది. నేషనల్ మీడియా అంతా దాన్ని కవర్ చేసింది. ఏ ఛానల్‌లో చూసినా, ఎక్కడ చూసినా అంటే ప్రింట్ మీడియా గానీ, ఎలక్ట్రానిక్ మీడియా గానీ, సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా అన్నా హజారే. ఎక్కడ చూసినా అన్నా హజారే ఉద్యమం ఒక వెల్లులా ప్రవహించింది. జనాలు మొత్తం భారతదేశ ప్రజల్లో అది ఒక చర్చగా మారింది. అప్పటి యూపీఏ ప్రభుత్వం కదిలింది. ఇవన్నీ కూడా జరిగాయి. మరి ఇప్పుడు సోనం వాంగ్‌చుక్ చేపట్టినటువంటి ఉద్యమానికి ఎందుకు నేషనల్ మీడియా గానీ, సోషల్ మీడియా గానీ ఎందుకు సహకరించట్లేదు? బీజేపీ గానీ, ఎన్‌డీఏ ప్రభుత్వ పక్షాలు గానీ, మిగతా పార్టీలు గానీ ఎందుకు సహకరించట్లేదు? ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా గానీ, ప్రధాన మీడియా గానీ దీనిని ఎందుకు చర్చగా తీసుకురావడం లేదు? ప్రజల్లోకి ఎందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయడం లేదు అన్న ప్రశ్నలైతే కీలకంగా వినిపిస్తున్నాయి. అది పోగా నెగెటివ్ ప్రాపగండా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోనం వాంగ్‌చుక్ చేపట్టినటువంటి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఇట్లా రకరకాలుగా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రోలింగ్ చేస్తూ వస్తున్నారు అన్న విమర్శలు కూడా భారీగా వినిపిస్తున్నాయి. మరోవైపు సోనం వాంగ్‌చుక్‌ని ఆసుపత్రులకి తరలించినటువంటి నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ తెరపైకి తీసుకొచ్చినటువంటి అభిజిత్ దీప్‌కే రంగంలోకి దిగబోతున్నాను, తాను నిరాహార దీక్షకు కూర్చోబోతున్నాను అని ఆయన ప్రకటించారు. ఇది కూడా ఒక చర్చగా మారింది. త్వరలోనే దేశవ్యాప్తంగా పాదయాత్ర కూడా చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇది కూడా ఒక చర్చగా మారింది. యువతలో ఒక టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్లో కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు. మరి ఇంత ఒక ప్రధానమైనటువంటి కారణం మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా సోనం వాంగ్‌చుక్ చేపట్టినటువంటి ఉద్యమం దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు ప్రకటించలేదు అన్నది ఇక్కడ కీలకమైనటువంటి చర్చ.